సేవకుని దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు మూడోసారి కూడా అలాగనే అంటే, నానా ఈసారి ఎవరన్నా మెలకుతూనే ఉన్నాను, నేను వింటున్నాను అన్నయ్యా అని చెప్పాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. చదువు తల్లి. 8వ వచనం. యెహోవా 3వసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఈ బాలుని పిలిచినని గ్రహించెను. ఒకటి గడిగ చప్పట్లు. ఈ బాలుని పిలిచినని గ్రహించెను. ఏదో చెప్పాలని పిలుస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడంటే ఉత్తికినే ఏదో కాలక్షేపానికి మాట్లాడాడు, నీకేదో చెప్పాలనే మాట్లాడుతున్నాడు. ఒకటి గడిగ చప్పట్లో ప్రేమ బిడ్డలారా, నీ మేలు కొరకు మాట్లాడాలనుకుంటున్నాడు. నీ బిడ్డల గురించి, నీ భర్త గురించో, నీ కుటుంబం గురించో, నీ బంధుమిత్రుల గురించో, నీ స్నేహితుల గురించో, నశించిపోతున్న వారి గురించో దేవుడు ఏదో నీకు తెలియజేయాలనుకుంటున్నాడు. నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి దేవుని మాటలు వినటుకు. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏలికి ఒక ఇద్దరు పాస్టర్ గారు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళతోనే దేవుడేమీ మాట్లాడలా. పరిచర్య చేస్తున్న కుమారుడితో మాట్లాడుతున్నాడు. పాలు మార్చిన వెంటనే తీసుకొచ్చి అప్పగించిందండి. దేవుడికేనయ్యా, దేవుని పరిచర్య కొరకేనయ్యా అప్పగించింది. అయితే ఆ వ్యక్తి ఆ గ్రామాల్లో పట్టణాల్లోకి వెళ్తూ ఉంటే, అయ్యా నువ్వు సమాధానం కలిగి వస్తున్నావా లేదా అని గడగడగడగడలాడారు. ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, మంచి ప్రవక్త ఎవరయ్యా అంటే సమూయేలు ప్రవక్తే. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ పిల్లరా, మీ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో పరిచారంలో ఉంచండి, ఇలాగ ఎదుగుతారు. మీతో పాటు మీ పిల్లలు కూడా పరిచారం చేయడానికి తీసుకురండి. ప్రేమ బిడ్డలారా, ఆలోచించండి. రేపు ఆగస్టు 15వ తారీఖున ఒక సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాను మన మందిరంలో. ఆ రోజు ఎంతమంది పరిచర్య చేయడానికి, ఎంతమంది అన్ని విషయాల్లో నిలబడటానికి ముందుగా నడుం కట్టుకొని వస్తారో చూస్తాను నేను. ఆ రోజు ఆర్కెస్ట్రాని పిలుస్తూ ఉన్నాను, సేవకులను పిలుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ రోజు పని ఉందని సాకులు మాత్రం చెప్పొద్దు. ఖచ్చితంగా ఆ కూడికల సభలో మనం అందరము కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. ఆయన ఏ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేసేవారిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని పిలిచాడమ్మో స్వరంతో? సౌలును స్వరం, దర్శనం ద్వారా కొరినేల్ని, వాక్యం ద్వారా ఒక ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. ఎవరో తెలుసా? రండి చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే గారిని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు చూడండి. పొద మాత్రం కాలుతుంది, కానీ పొదలో మంట వస్తుంది, కానీ ఆ పొద మాత్రం కాలిపోవట్లేదు. ఏందబ్బా ఈ విచిత్రం అని దగ్గరకు పోయి చూద్దామని చెప్పి మోషే గొర్రెలు కాసేవాడు గొర్రెల పక్కన పెట్టేసి, ఆ మేకలు కాసేవాడు మేకలు ఆ పక్కన పెట్టేసి వెళ్ళిపోయి దగ్గరుండి చూస్తూ ఉంటే అప్పుడు దేవుని దూత ఒక స్వరముతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రేమ బిడ్డలారా. 3వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదని అనుకునేను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనేను. ఒకటి గడిగా చప్పట్లో చిత్తము ప్రభువా అనేను. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మొర నేను ఆలకించాను, వారి బాధను నేను చూశాను, నీ ఒక్కడివే సమర్థుడు, వెళ్ళి వారిని తీసుకొని రమ్మన్నాడు. కొట్టుగడిగా చోపట్లో ప్రేమ బిళ్ళారా, దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడో చెప్పనా? నశించిపోతున్న నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎవరైనా బాధలో వేదనలో ఉండి నరకానికి పోయే స్థితిలో ఎవరైనా నీ బంధువులు నీ స్నేహితులు ఉంటే వారిని నా యొద్దకు తీసుకునిరా, నా సన్నిధికి తీసుకురా, నువ్వు వెళ్ళి అని చెప్పి నీతో. పొద కాలుతుంది కానీ, పొదలో నుంచి మంట వస్తుంది కానీ ఆ చెట్టు మాత్రం కాలిపోలేదు. ఆ చెట్టు మనమే. ఆ మండుతున్న ఆ మంట దేనికి సాదృశ్యమయ్యా అంటే అభిషేకానికి గుర్తు. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడాలనుకునే ప్రతి విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని
దాని ప్రకారం మనం నడుచుకోవాలి. మొట్టమొదటిగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, రెండోది దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, మూడోది స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు, నాలుగోదిగా మనం చూస్తే ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఫైనల్గా మూలవాక్యాన్ని చదువుకొని మనం ముగిద్దాం. ప్రేమ బిడ్డలారా రండి. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బంది ఎంత కష్టమొచ్చినా నిఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. కొడుగడిగా చప్పట్ల ప్రయాణపడ్డారు. ఆత్మ మాట్లాడింది, ఆత్మ ఆయనలో కూర్చింది, ఆత్మలో నన్ను సర్వసత్యములో నిలబెట్టింది. మీకు విషయం చెప్పనా, ఆత్మ లేని వారు నా వారు కాదన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవటానికి, ఆత్మచేత నడిపించబడటానికి ప్రతి బుధవారం మీకు స్త్రీల కూడికను ఏర్పాటు చేశాను. ఎంతమంది వస్తున్నారు? చేతులు ఎత్తండి. స్త్రీల కూడికకు ఎత్తండి, వచ్చిన వాళ్ళు ఎత్తండి, ఏ ఇబ్బంది ఉంది? రాని వాళ్ళు కనపడతారుగా, వచ్చిన వాళ్ళు ఎత్తితే మంచిదమ్మా, చాలా సంతోషం, మీరు ధన్యులు తల్లి. స్త్రీల కూడిక ఎందుకు పెట్టామంటే ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా బలపడాలి. ప్రతి బుధవారం ఖచ్చితంగా మీరు మిస్ కావద్దు. ఎందుకని చెప్తా ఉన్నానంటే భయంకరమైన మరణదూతలు భూమి మీదకి వచ్చేసాయి. ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతుందంట. ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంది. ఎక్కడ తిరుగుతుంది చెప్పండి? నీరు లేని చోట. చెప్పండి, ఎక్కడ? నీరు లేని చోట. నీరు అంటే వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సరే, ఏదన్నా ఉద్యోగాలు ఉంటే మీరు వెళ్ళిపోయారనుకోండి, పాపం బుధవారం కుదరదు, సెలవులు ఉండవు కాబట్టి ఇళ్ళ దగ్గరనే ఖాళీగా ఉంటూ అమ్మా ఖచ్చితంగా మీరు నిశ్చయంగా పనులు ఉంటాయిలేండి, ఇబ్బందులు ఉంటేనే ఉండేలేండి, ఉండకుండే ఉండవు. మీరు పనుల వైపు, ఇంట్లో ఇబ్బందుల వైపు మరి చూసి మాత్రం దేవుని దగ్గర రాకుండా మాత్రం ఆగితే మీ అంతా కోల్పోయిన వారు ఇంకెవరు ఉండరు. ఎందుకని అంటున్నాను, ఎందుకని అలా అన్నామన్నా అంటే సచ్చేంతవరకు ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి ఉంటాయి, పనులు ఉంటాయి, అన్ని సమస్యలు వస్తున్నాయి ఉంటాయి. పోతాయా? ఒకసారి తీరిపోతాయా? ఆదివారం ఎగ్గొట్టి పనికి పోదాం, తీరుతాయా? బుధవారం ఎగ్గొట్టి పనికే పోదాం, నేను కూడా వస్తాం, ఏమిటి కలుపుకో, ఎటుకో తీసుకెళ్ళండి, నన్ను కూడా పోదాం, తీరతాయా అని అడుగుతున్నాను. ఆ ఒక్కరోజు మాట్లాడట్లేదు, మనం మాట్లాడుకుంటున్నాం, డిస్కషన్ చేసుకుంటున్నాం. అమ్మా ఆ ఒక్కరోజు, బుధవారం ఒక్కరోజు నాకు ఈ వ్యక్తి ఇంట్లో జరగదన్నా, ఇబ్బంది అయిద్దన్నా, ఆగిపోద్దనే ఉందా అంటున్నా. పోనీ ఆ ఒక్కరోజు ఎగ్గొట్టిపోతాను, నా జీవితాంతం తెల్లారిపోద్దని ఏమంటారా? అది కూడా లేదు. మీ జీవితం ఉన్నంత వరకు, బ్రతుకున్నంత వరకు ఇంట్లో సమస్యలు, కొరతలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కానీ
నీ జీవితంలో పోగొట్టుకున్న సమయం మాత్రం మళ్ళీ తిరిగి రాదు. అల్లెపడి గట్టిగా గుర్తుపెట్టుకోండి. నా ఇంటి కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు మిమ్మల్ని రమ్మంటలేదు. మీ ఇంటి కొరకు, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ బాగు కొరకు రమ్మంటున్నాను. కొట్టు గట్టిగా చప్పట్లు. ఇది సత్యము, అవునా కాదా? అంతేనండి. ఎంత ధన్యత అనుకుంటున్నారు. చిట్యాల గ్రామంలో మన సంఘం ఎంత తీసివేయబడిన సంఘం అంటే అంత తీసివేయబడిన సంఘం అనుకున్నాను. మొదట్లో అమ్మ ఏం నేర్పిందిరా ఇలా కనుక్కున్నాను. ఎంతైతే బాధపడ్డానో ఈరోజు దుర్గి సంఘము తర్వాత మళ్ళీ బెస్ట్ సంఘం ఏదయ్యా అంటే చిట్యాల సంఘమే. హెలబడి గట్టిగా. కారణం ఏమిటంటే చెప్పనా, వారు ఖచ్చితంగా ప్రతిరోజు సాయంత్రం 1 గంట కూడుకుంటున్నారు. అందరు స్త్రీలందరూ అనుకొని ప్రతి బుధవారం కూడుకుంటున్నారు. అసలు నేను చెప్పిన కూడా చెప్పలేదు. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి కూడుకుంటున్నారు మందిరాలో. పనులు ఎన్నున్నా, కూలి ఎంత అయినా కానీ పక్కన పెట్టేసి ఈ సమయము, విలువైన సమయం, దేవుని మందిరంలో గడిపే సమయం నీకు రానున్న రోజుల్లో రాదేమో. అన్నీ ఉన్నప్పుడే దేవుని పరిచర్య, అన్నీ ఉన్నప్పుడే దేవుని సన్నిధికి, అన్నీ ఉన్నప్పుడే దేవుని కొరకు నువ్వు బ్రతకకపోతే అన్నీ అయిపోయిన తర్వాత ప్రభా నీ కోసం బతకాలని ఉంది ప్రభా, కలుగా రావట్లేదు ప్రభా, ఏం చేశానయ్యా అంటావా? నీ కోసం వెళ్దామంటే కాళ్ళు ఇవ్వ ప్రభా, కాళ్ళు నడవనట్లేదా అని అప్పుడు అంటావా? ఎప్పుడన్నా మీరు చూసారా? నాయనమ్మ కర్ర పట్టుకుని వంగుకుంటూ కూడా అర్ధరాత్రి ఆల్నటి ప్రార్థనకు వచ్చింది. రాత్రి ఎంతమంది ఆల్నటి ప్రార్థనకు వచ్చారక్క? చేతులు ఎత్తండి అక్క. ఒక్కరోజు నిద్ర మానుకుంటే నా జీవితమే పోద్దన్నా, అందుకే రాలేదన్నా అంటున్నారు మీరు. అంతే కదండి. మీరు నిద్రకే కదా భయపడింది. ఏం భక్తి అండి ఇది. మీరు ఎప్పుడు బాగుపడతారో నాకు అర్థం కావట్లేదు. నా బాధ అది. మీరంతా బాగుండాలనే కోరుకుంటున్నాను తప్ప మరొకటి కాదు. మీరు బలవంతులైన దేవుని పిల్లలు అవ్వాలని నా ఆశ. హల్లెప్పుడు గట్టిగా. ఎవరిని ఎదిరించటానికి అంటే అపవాది తంత్రములను ఎదిరించుటకు బలవంతులైన బిడ్డలుగా సర్వాంజ కౌశమును ధరించుకోవాలన్నది నా ఉద్దేశము, నా తపన తప్ప మరొకటి లేదు. మీరు నిద్ర మానుకొని రాత్రి వచ్చేలా ప్రార్థన చేస్తే నాకు వచ్చిన లాభము లేదు. మీరు రాకుండా ఆల్నటి ప్రార్థనకు రాకుండా ఇంట్లో ఉండటం వల్ల నాకు వచ్చిన నష్టమూ లేదు. కానీ నష్టం మీకే. హల్లెప్పుడు గట్టిగా. నష్టం మీకే. ప్రేమ బిడ్డలారా, ఆలోచించండి. ఆత్మీయంగా బలపడండి. బలవంతుని చేతుల్లో బాణములా మీరు ఉండాలి. చూడండి, ఆత్మ నాతో మాట్లాడాను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేయుచు ఈ జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులు నేటి వరకును నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. వారు సిగ్గుమాలిన జనులు, కఠిన హృదయులై ఉన్నారు. వారిని వారి యొద్దకును నేను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయుదురు గనుక వారు వినను వినకపోయినను. అబ్బా వినరా? వారు వినని వినకపోని నువ్వు మాత్రం చెప్పు నా కుమారుడా అంటున్నాడు. నేను కూడా అంతే, వినని వినకపోండి, చెప్పటం నా ధర్మం. హల్లిపడి గట్టిగా. తర్వాత ఏమన్నాడు చూడండి, వాళ్ళ గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమని చెప్తున్నాడు చూడండి అమ్మా. వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగు చెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బెమ్మదండి చెట్లలోనూ మొండ్ల తొప్పల్లోనూ తిరుగుచున్నావు, తేల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినను వినకపోయినను నేను చెలవిచ్చిన మాట నీవు వారికి తెలియచేయము. కొడుగడిగా చాపట్లో ప్రేమ బిడ్డారా, ఆలోచించారా ప్రేమ బిడ్డారా? మొన్న ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. మనం దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని గురించి ఇతరులకు చెప్పకపోతేనంట, మన గ్రామంలో, మన ఇంటి పక్కన, మన బజార్ పక్కన ఉన్న వాళ్ళందరూ ఒకవేళ మనం చనిపోయి పరలోకానికి వెళ్తే వాళ్ళు నరకంలో ఏదైనా పడతా ఉంటే వాళ్ళు అడుగుతారంట, దుర్మార్గులారా, దుర్మార్గులారా, మీరు ఇంత మంచి దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా కనీసం మాకొక్క మాటను చెప్పలేదు, మేము ఈ నరకంలో వేదన పడుతున్నామని వాళ్ళు చేయెత్తి చూపిస్తారంటే మీకు అల్లిపడి గట్టిగా. వారిని వినని వినకపోని తెలియజేయము అంటున్నాడు. ఎవరు? యెహెజ్కేలు ప్రవక్తతో. ఎవరు అంటున్నారు? ఆత్మచేత దేవుడు స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళే ప్రజలు కూడా సామాన్యులు కాదు, బ్రహ్మదండు, ముళ్ళ పొదలు, తేలు స్వభావం కలిగిన వాళ్ళు. నిన్ను కాటేస్తూనే ఉంటారు, నిన్ను బాధ పెడుతూనే ఉంటారు. ఇందాక ఒక ఆమె పోయితే ఇంకొక ఆమె గురించి మాట్లాడుతూ ఉంటే ఏకినంపేట గ్రామంలో
సోది చెప్పేవాళ్ళంటే ఎవరు ఆమెకి వెళ్ళి నీ కొడుకులు నీకు పోబెట్టరు, ఇద్దరు నిన్ను చంపేస్తారని చెప్పారట. రాత్రి ముఖం అంతా వాసి ఏడుతుంది పాప. నేను పోయేవరకు మా అమ్మకు కూడా అట్నే చెప్పారమ్మా, నీ చర్చి నీ కాంచి లాక్కున్నారు నీ కుమారుడు, నీకు బువ్వోడు పెడతారు, అయ్యేరు పెడతారని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం హల్లెలూయా, ఎంత మంచి వాళ్ళు కదండి, ఎంత మంచి వాళ్ళు కదా. తల్లికి కొడుకులు మండి మేము, నలుగురు కొడుకులకు అధికారం ఉంది, నలుగురు మనవాళ్ళకి అధికారం ఉంది, నలుగురు కోడలకు సేవ చేసే అధికారం ఉంది. ఆ తల్లి ద్వారా అందరికీ అధికారం ఉంది. ఇలా చెప్పేవాళ్ళు లేరా అండి? వాళ్ళు చేయటమేంది సేవ, మీరుండగా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఎంత మంచి వాళ్ళు పాపం. మా చెల్లెళ్ళే, మళ్ళీ ఊరో కాదు, బయట వాళ్ళు కాదమ్మో. పాపం వాళ్ళు ఆ ఇద్దరికి వాళ్ళు చెప్పేవారికంటే ఆమె రాత్రాంచి ఏడుతుందంట, నన్ను చంపుతున్నారు, నాకు భోజనం పెట్టనంటున్నారు. చెప్పిన ఆలేడు చెప్పిపోయినాడు పాప. 10 రూపాయల కోసం సోదంటే ఏంటమ్మా, 10 రూపాయలు ఇస్తానంటే కదా. చెప్పి ఎక్కిలు బట్టి ఏడుస్తూ ఉన్నారంట. నానా నీ మధ్యనే నీతో ఉంటారు మంచిగానే, బ్రహ్మదొండలు పొదలు ఉన్నాయి, ముళ్ళ పొదలు ఉన్నాయి, తేళ్ళంటి స్వభావాలు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూనే నన్ను ప్రకటించాడు. కొట్టుగడిగా చోపాట్లు. వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూనే, పైకి ప్రేమగా, పైకి భక్తిగా, పైకి ఎంతో ఆప్యాయతగా ఉంటూ మీ గురించి చెడుగా మాట్లాడుతూ చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటారు, మీకు వ్యతిరేకంగా జీవిస్తూనే ఉంటారు, మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు. అయినను నేను చెప్పిన మాటలు మీరు ప్రకటిస్తూనే ఉండాల్సిందే అన్నాడు. కొట్టుగడిగా చోపాట్లు. ప్రేమనులారా, నువ్వు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను బాధ పెడతారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీవు తెలుసుకున్నాను, నమ్ముకున్న నిజ దేవుడు గురించి చెప్పాల్సిందే. దేవునికి మహిమగలుడు గాక. అందుకని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, రెండోది స్వరం ద్వారా మాట్లాడతాడు, మూడోది దర్శనం ద్వారా మాట్లాడతాడు, నాలుగోది ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు. మాతో మాట్లాడాలనుకున్న వారందరూ కూడా మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరితో కూడా సూటిగా మాట్లాడతాడు. ఆయన ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, ఇది మోకరించండి. అందరూ కూడా మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం, దేవునితో మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం. కానండి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యెహోషువతో నువ్వు మాట్లాడే వాక్యం ద్వారా, ఇదిగో నాయనా స్వరమెత్తి మాట్లాడావు సౌలు ద్వారా. అయ్యా కొర్నేలు ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడావు, మోషే ద్వారా స్వరంతో ఆత్మతో మాట్లాడావు. ఈరోజు వాక్యము ద్వారా మా ఆత్మీయ బిడ్డలందరితో నువ్వు మాట్లాడావు తండ్రి. విన్న వాక్యం బిడ్డల హృదయాల లోతుగా నాటబడి 30 60 100 ఫలింపచేయండి ప్రభువా. విని విడిచిపెట్టే వారము కాక విన్నదాని ప్రకారమే నడుచుకున్నట్లుగా సహాయము చేయండి. ఇదిగో ప్రభువా, ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మైక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో, సంఘము, సంఘ బిడ్డలందరూ ఆత్మీయంగా బలపడాలని సేవకుడు కోరుకుంటాడు, వారి మేలునే కోరుకుంటాడు, వాళ్ళ కీడును కోరుకునేవాడు సేవకుడు కాదు నాయన. కానీ ఈ రోజున సేవకుని మీద అనేక వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారు సంఘాలలో, అనేక ప్రాంతాలలో, అనేక గ్రామాల్లో. బ్రహ్మదండ పొదలు, ముళ్ళ పొదలు, తేళ్ళలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారయ్యా. వారిని కూడా నువ్వు మార్చుకో. వారు నశించిపోవటం నీకు ఇష్టం లేదు తండ్రి, వారిని కూడా మార్చుకో. ప్రతి ఒక్కరితో నువ్వు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నావు, కానీ వారు సరి చేసుకోలేకపోతున్నారు, సరిగా నడుచుకోలేకపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు, పడిపోతున్నారు, పాప పందకాలు చిక్కుకుంటున్నారు, అసూయతో, కచ్చలతో, కలహాలతో నిండిపోతా ఉన్నారు. ప్రభువా, నీవును కలిగిన మనసు మా సంఘములో ఉన్న బిడ్డలందరికీ మీరు దయచేయండి. మా మధ్య విభేదాలు రానియద్దు, ఏక మనసు, ఏక హృదయం, ఏక స్వభావమును దయచేయండి అయ్యా. అందరూ ఆత్మీయ బిడ్డలే, ఎక్కడో ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఉంటారు ప్రభువా. మంచి విత్తనాలు నాటినప్పుడు అయ్యా కంప మొక్కలు అక్కడక్కడ మలుస్తూనే ఉంటాయి ప్రభువా. అవి కూడా పెరికి వేస్తే ఆ చేనంత శుభ్రంగా ఉంటుందని నా ఆశ తండ్రి. వాళ్ళు కూడా సరిచేయబడితే బాగుంటుందని నా ఆశ ప్రభువా. ఇదిగోనైనా వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అయ్యా. నువ్వే మా సంఘ బిడ్డలందరూ మా కుటుంబ సభ్యులే, కానీ ఎవ్వరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు నాయనా. ఎవరు తీసివేయబడటానికి లేదు ప్రభువా. మా కుటుంబములో మా రక్త సంబంధులు ఎంతైతే ప్రేమ కలిగి ఉంటామో, మా ఆత్మీయ బిడ్డలతో కూడా అలాంటి ప్రేమ కలిగినే ఉన్నాం తండ్రి. అలాంటి మనస్తత్వాలు లేకుండా సమాధానముతో నడుచుకున్నట్టు ప్రభు. అసూయ కానీ, గర్వం కానీ, అబద్ధము కానీ, మోసం కానీ, ఇలాంటివి ఏవి కూడా లేకుండా చేయండి ప్రభువా.
నీ ఆత్మ నడిపింపు చేత మా సంఘాన్ని నడిపించండి, రుజీవము రగిలించండి, రోషము కలిగిన వారు లేవనెత్తండి, ప్రార్థనా పరులను లేవనెత్తండి, రోదన చేసే స్త్రీలను లేవనెత్తండి, కన్నీటి ప్రార్థన చేసే అయా ఇరిమియా లాంటి కన్నీటి ప్రార్థన చేసేవారు లేవనెత్తండి. మా మందిరాలలో మా సంఘాలలో యవనస్తులు లేవనెత్తండి, యవన స్త్రీలను లేవనెత్తండి, పాటలు పాడేవారు లేవనెత్తండి, ఇంకా అయా వాద్యాలు వాయించేవారు లేవనెత్తండి, ఇంకా మినిస్ట్రీకి సంఘానికి సపోర్ట్గా ఉండేవారు లేవనెత్తండి. అయ్యా నా పిల్లల్ని నేను సేవకుల్ని చేయాలనుకుంటే అది నా స్వార్థం అవుతుంది. సంఘములో అనేక యవన బిడ్డల్ని సేవకుల్ని లేవనెత్తండి నాయన. నా సంఘములో అనేక యవన బిడ్డలు సమర్పించుకున్న వారిని సేవకులుగా నేను తీర్చిదిద్దేటట్టుగా సమయాన్ని నేను వెళ్ళిపోయే ముందు కొంతమందినైనా బలమైన సేవకుల్ని ఈ మందిరములో ఏర్పాటు చేసేటట్టుగా సహాయం చేయ తండ్రి. పరిచర్య చేసే స్త్రీలను లేవనెత్తయ్యా. ఉపవాస ప్రార్థన నడుంగట్టుకొని అనేకులను నడిపించుకొచ్చి మందిరానికి తెచ్చే బిడ్డలు లేవనెత్తమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇదిగోనైనా వాక్యం విన్న నా ఆత్మీయ బిడ్డలు నీ స్వరము వినే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. దర్శనం ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ, స్వరము ద్వారా కానీ, నీ ఆత్మ ద్వారా కానీ నీ మాటలు విని దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకును మా సంఘమునకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అయ్యా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి గారు, ఆమేన్. ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని నా సర్వము నీవే నా సకలము నీవే నా సంపద నీవే నా ఆధారము నీవే ఆశలన్నీ ఆదుకుంటావని సూటిపోటి మాటలతో కృంగిపోతిని ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని సూటిపోటి మాటలతో కృంగిపోతిని ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని నీపైనే ఆనుకొంటిని యేసయ్యా నీలోనే ఆదరణ పొందుకొంటిని నేనయ్యా నీలోనే ఆదరణ పొందుకొంటిని నేనయ్యా ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని
ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని. నీపైనే చింతలన్నీ మోపితిని యేసయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని. చేతిలో మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నమ్మిన వారి చేతిలో మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నీ ప్రేమకై వేచి ఉంటిని యేసయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తా.